టైగర్ ఎన్టీఆర్ ఏంటి, మెగాస్టార్ చిరంజీవి విలన్ని పట్టేయడం ఏంటి? ఓ ఒకవేళ చిరు నెక్స్ట్ మూవీలో విలన్గా చేయబోయే యాక్టర్నే తారక్ తన సినిమాలోనూ విలన్గా పెట్టుకోబోతున్నాడా అనుకుంటున్నారా? అది కాదు. అసలు మ్యాటర్ ఏంటంటే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ హీరోగా జై లవకుశ అనే సినిమా చేయబోతున్నాడు అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి రోజుకు ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ సినిమాటోగ్రఫర్ సికే మురళీధరన్, హాలీవుడ్ విఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్ వాన్స్ హార్ట్వెల్ని ఈ మూవీ కోసం తీసుకుంటున్నాం అని అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడు విలన్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ని ఎంపిక చేశారంట. నీల్ నితిన్ని ఇంతకుముందు చిరు ఖైదీ నెంబర్ 150 మూవీలో విలన్గా చేయమని అడిగారు. తమిళ్ కత్తిలోనూ తనే విలన్గా చేశాడు. ఆల్రెడీ ఓసారి చేసేసిన క్యారెక్టర్ కావడంతో తను చేయను అనేశాడంట. అయితే ఎన్టీఆర్ సినిమాలో విలన్గా చేయమని అడగగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అప్పుడు వద్దన్నవాడు ఇప్పుడు ఎలా ఒప్పుకున్నాడు అనే విషయం అర్థం కావడం లేదని, ఈ సంఘటన మెగా కాంపౌండ్కి షాక్ ఇచ్చిందని, అరే చిరు విలన్ని తారక్ భలే పట్టేశాడే అనే కామెంట్లు ఫిల్మ్ నగర్లో వినబడుతున్నాయి. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, I'm Nikhili. All the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.